హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సండే. ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నాను పాల ప్యాకెట్ తేవడానికి. అట్లనే కూరగాయలు కూడా లేవు. టమాటా పచ్చిమిర్చి ఉంది కానీ ఒక బీరకాయ తెద్దామని పోతాన్నా. అందరూ టిఫిన్లు చేశారా, టీలు తాగారా? సండే ఏంటి స్పెషల్, చికెనా మటనా? కామెంట్ అయితే వేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేసుడు అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే షాప్ దగ్గరికి వెళ్తున్నా. లొకేషన్ చూడండి ఎందుకుంది. మా లొకేషన్ అంటే మొత్తం బిల్డింగులే ఉంటాయి. ఇక్కడ చెట్లు తక్కువ, బిల్డింగులు ఎక్కువ ఉంటాయి. ఇది అయితే కొత్త బిల్డింగ్. వెనకాల కూడా ఇటు కూడా ఉంది బిల్డింగ్. ఓకే ఫ్రెండ్స్, బీరకాయలు అనుకున్నా కానీ దొండకాయలు ఉన్నాయి. ఆడ బీరకాయలు లేవు. దొండకాయలు అయితే తీసుకున్నా. ఈ ఇంటికి ప్రయాణం పట్టిన. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి అయితే వచ్చాను. నా పొట్ట ఏం చెప్తాను. బోల్దోమ్తాను అయినా ఇంకున్నాయా? చాయమంది తోముకోనరా గంజు దా. మళ్ళీ పనికి వెళ్ళాలి ఫ్రెండ్స్. తొందర పందులు పట్టుకొని దొండకాయ కర్రీ అయితే అన్న. టీ గంజు తోమింది, బయట పెట్టింది, తీసుకురమ్మంది నన్ను. ఇప్పుడు ఇక టీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పలివైన కప్పులు ఇవి. విత్ నైస్ టీ విత్ వైఫ్. తుమ్ములా ఎందుకు? చాయపత్తి అయిపోయినట్టే చూడాలి. 2 స్పూన్స్ వేయాలి, అసలు చేతికి రావట్లేదు. అవునా? బాగా ఎక్కువ అవుతుంది కావచ్చు చాయపత్తి. చక్కెర కూడా తక్కువనే వేస్తా, ఎందుకంటే మా ఆవిడ చక్కెర ఎక్కువ ఛాయ్ తాగదు. తీయటి ఛాయ్ వదిలిపెడుతుంది, మళ్ళీ ఛాయ్ వేస్ట్. 2 సగం చెంచాలు వేసిన. నీళ్ళు వేయలేదు ఇంకా. బాగా నీళ్ళు పెట్టద్దు, నీళ్ళు అయినట్టే ఉన్నాయి. ఏం కానీ నీళ్ళ ఛాయ్ తాగితే మంచిది అన్నట్టు ఆరోగ్యానికి. ఎందుకునే ఉంటాయి కదా. చాయ్ అయితే మరిగింది. ఒకసారి వంగిపిత్త, పాలు వంగిపిచ్చినట్టు. నన్ను చాయ్ ఏమంటే అప్పుడప్పుడు ఇట్లా ఆడుకుంటా, ఎక్కువ తక్కువ వేసుకుంటా, పొంగేటట్టు చేసుకుంటా, తక్కువ పెడతా అంట. ఇక చాయ్ అయితే పోతాను, మరి ఎట్లుంటుందో తెలియదు. తాగిన వాళ్ళు చెప్తుంది మా ఆవిడ.
ఎక్కడే పోసుకుంటే అట్లా పనికి పోతాను కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. అయితే బ్రష్ వేస్తున్నాము. చాలా బట్టలు ఉన్నాయి మా ఆవిడకు. ఇవి ఎన్ని రోజులే? 2 days అటు బట్టలు ఇలా ఉతికి ఉతికి నెరవాడాలి. ఇగో పేస్ట్ పెట్టి పుల్లలు చీపురా, పుల్లలు చీపురు అటు పడ్డట్టుంది. ఏమన్నా శ్రీమతి గారు మళ్ళీ కళాకాశం ఇక్కడ మన చీపుర్లు ఉంటాయి మెట్ల కింద. చీపుర్లు బాగా ఆగుతున్నాయి కాళ్ళు చీపుర్లకు. అవును, బోళ్ళు నానబెడతాంది. ఇప్పుడు ఇక బ్రష్ చేసుకుంటాం. బోళ్ళు నానబెట్టుకోవాలి. నానబెట్టుడు అంటే అందులో ఎండిపోతాయి కదా, అందులో వాటర్ పోసి నానబెట్టుడు అన్నట్టు. అది కొంచెము తర్వాత దోమేటప్పుడు తొందరగా వెళ్ళిపోతుంది. ఇంకా బ్రష్ చేయలేదు. పైకి వెళ్తాను బోర్ వేయడానికి. ట్యాంక్ ఇది తిప్పి రావాలి కనుక ఇక్కడ కింద చుట్టేసుకుంటే అప్పుడు బోర్ నీళ్ళు పైకి పోతాయి. ఇవాళ ఏంటి స్పెషల్ ఫ్రెండ్స్? మాదైతే బీరకాయ తెమ్మంటుంది కర్రీ వండడానికి. ఇప్పుడైతే నేను షాప్కి వెళ్ళి బీరకాయలు తేవాలి. పాల ప్యాకెట్ చూసిలా పిట్టలు ఎలా బతుకుంటుంది. అది ఇంతంతనే ఉంది చూడండి, మీకు కనబడుతుందా? ఇగో గాడు ఉంది. ఎవరైనా ఆన్ ఉన్నాయో బంద్ చేయాలి. వాళ్ళే బంద్ చేసి మనం తిప్పుకొని రావాలి. ఓకే, మోటార్ వేసి కింద నీళ్ళు కూడా పట్టాలి. పని మనిషి మంచి ఊడవలేదు. వాటర్ పట్టి కొంచెం క్లీన్ చేద్దామ్మా. గచ్చును క్లీన్ చేసిన వాళ్ళు తర్వాత బ్రష్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్,
ఇది చూడండి, ఇప్పుడు నీట్గా అయిపోయింది అంతా. మట్టి లేదు, ఏం లేదు. అగో మావిడ బోల్ సౌండ్ కూడా అయిపోయింది. అంటే నేను గంత సేపు పట్టిన, గంత మట్టి ఉండే అన్నట్టు. మోటార్ బంద్ చేసిన శ్రీమతి గారు మళ్ళీ ఇప్పుడు వరకు అడిగినా బ్రష్. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నిన్న బ్లాగ్ పెట్టలేదు, అది ఇది కలిపి ఇప్పుడు ఇవాళ పెడతాము, చూడండి బాగుంటుంది. నిన్న కొంచెం బ్లాగ్ తీసాము, తర్వాత లైవ్ చేసాము, అందుకే బ్లాగ్ తీయలేకపోయాము. అంతేగా అంతేగా. పాలబేటకి అయితే పోయేస్తాను. మా లైన్ చివరి నుంచి బండి ఆఫ్ చేసుకొని వస్తాను, అక్కడి నుంచి ఇంటి దాకా జారుతుంది పక్క లైన్ నుంచి. డోర్లు తీసే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడే టీ తాగి బీరకాయలు కడిగేస్తుంది మా ఆవిడ. ఇంతకుముందు తెచ్చాను బీరకాయలు, పాల ప్యాకెట్ వెళ్ళినప్పుడు బీరకాయలు కూడా తెచ్చానండి. ఓయ్ పావు కిలోనే, ఇప్పుడు 2 కడిగేసింది, ఇంకా 2 ఉన్నాయి. అది ఆ కవర్లో ఉన్నాయి, బ్లూ కవర్లో. బీరకాయలు, బీరకాయ పప్పా, బీరకాయ కర్రీ. బీరకాయ కర్రీనా? వేపడా పులుసా? కర్రీ టమాటా వేసి. అవునా? గోదావరి గట్టు మీద బీరకాయలు. బీరకాయ, లేత బీరకాయ అన్నట్టు ఉన్నది. ఇది పావు కిలో 25, అంటే అరకిలో 50, కిలో 100. ఇప్పుడు అది ఆంధ్రాలో 50 రూపాయలు అన్నట్టు కిలో. ఒకటి చాలా, ఇంకోటి ఎత్తా, కూరకు సరిపో, అప్పటికిప్పటికి కూర కావాలి కదా. సెట్ అంతా చేసిందండి చూడండి.
పేపర్లు వేస్తానని. అలా తీసుకోవాలి. ఉల్లిగడ్డను ఇలా కత్తితో కట్ చేసుకోవాలి. అలా బేసన్లో వేసుకోవాలి. తర్వాత చక్కగా వాటర్తో కడిగేసి పొయ్యి మీద వేసేసి కూర వండుకొని అన్నం వండుకొని తినేసేయాలండి. అప్పుడు అయిపోతుంది అంతా. సూపర్ ఉంటుంది కదా, టేస్టీగా. 3 ఉల్లిగడ్డలు, 2 అసలు 2 కూడా వేయ నేను, కానీ బీరకాయలు తక్కువ వచ్చినాయి. ఇదెంత పావు కిలో 25. పావు కిలో తెస్తే అవి సరిపోవు. అందుకే కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ వేసినాం అనుకో కూర ఎక్కువ అవుతుంది. ఇంకొక టమాటా కూడా వస్తుంది కదా, టమాటా బీరకాయ. పప్పు వేయట్లేదు ఎందుకంటే మొన్నటి నుండి పప్పు అవుతుంది. పక్కింటోళ్ళు పారిపోతారు పప్పు తింటే. అరే బోరు కొడుతుంది. కత్తెరతో మిరపకాయలు గడిస్తారు మా ఆవిడ. ఇది కత్తెర మిర్చీల కోసమే తీసుకున్నానే. అవునా? ఆన్లైనా? చేతులు మండుతానే. అవును. అబ్బా కళ్ళకు ఘోరంగా నీళ్ళు వస్తాయి. ఉల్లిగడ్డలు కొత్తగా అంతే. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఇద్దరము ఫ్రెష్ అయ్యాము, వంట వండుకోవాలి, ఇక తినాలి. ఇక్కడికి ఈ వీడియో ముగిస్తున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబ్ దేవుళ్ళందరికీ నా నమస్కారాలు, నా హృదయపూర్వక నమస్కారం. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ప్లీజ్ ఇలానే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా ఫ్రెండ్స్, అంతే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. పైన కంటుంటే దాన్ని అయితే గట్టి కొట్టాను ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్.